నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ముగిసిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గల్లీ గల్లీలో అమ్మవారి విగ్రహ ఊరేగింపు, శోభాయాత్ర నిమజ్జనం. బాల్కొండ నియోజకవర్గంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల విధి విధానాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచనలు. మిద్దపల్లి గ్రామంలో ఘనంగా హనుమాన్ జాతర, రోటి పండగ సంబరాలు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, పలు రాజకీయ ప్రముఖులు. ఆర్మూర్ పట్టణంలోని ఆయా కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసి కాలనీలలో గల్లీ గల్లీలో ఊరేగింపుగా భక్తి పాటలతో, డీజే ధ్వనుల మధ్య, చిన్నారుల కోలాటాల నృత్యాల మధ్య ఊరేగింపు చేశారు. ఊరేగింపులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ మాలాధారణ చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించి శోభాయాత్రలో ఊరేగింపు పూర్తి చేసుకొని నిమజ్జనం చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలలో మహిళలు, యువకులు, మాలాధారులు తదితరులున్నారు. భీమ్గల్ మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి దుర్గాదేవి శోభాయాత్రలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని నందిగల్లి, బుద్రిగల్లీలో ఏర్పాటు చేసిన దుర్గామాత శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి సంతోషాల మధ్య నిమజ్జనం చేసుకోవాలని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి వెంట టీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళలు, యువకులు ఉన్నారు. ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణా తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఇలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా, పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుండే ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్లో స్పష్టంగా వివరాలను పొందుపరచాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీని, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయపాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటర్ జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఆలోచన యాజ్ ఆఫ్ నౌ మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, గవర్నమెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది. వేరే ఆలోచన ఉండకూడదు. అది వస్తే ఏమైతుందంటే ప్రిపేర్డ్నెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉండకపోతే మీరు ఆ పర్ఫెక్షన్ సాధించేందుకు టైం ఉండదు. 9:30 పొద్దున ఏం చేయాలన్నా ఏం కాదండి. మీరు చివరికి కోఆర్డినేషన్ మీటింగ్ మీ మండల్ లెవెల్ లోపల పెట్టుకొని వీలైనంత వరకు డిస్కస్ చేయండి. ప్రతి టాపిక్ డిస్కస్ చేయండి. మీరు హ్యాండ్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. ప్రతి టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా చదువు. ఫస్ట్ FAQs నుండి వెళ్ళండి. మినిమం నాలెడ్జ్ ఉంటది కాబట్టి FAQs రిఫ్రెష్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. మెయిన్ డౌట్స్ వస్తాయి. తర్వాత ఈచ్ టాపిక్ ప్రతి ఒక్కరు చదవాల్సి, చదవకుండా ఉండదు. మీ దగ్గర ఒకసారి నేను చెప్తున్నా, RO ఇస్ ఏ క్వాసి జ్యుడిషియల్ అథారిటీ.
ఎంపీడీఓ చదవకపోతే ఏం కాదు, కానీ ఆర్ఓ చదవకపోతే ఇబ్బంది. ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ డౌట్ వస్తే మీరు కన్సర్న్డ్ మాస్టర్ ట్రైనర్స్ అడగండి, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, మీ కమ్యూనికేట్. మీరు ఒకళ్ళ అడిగిండ్రు, వేరే వాళ్ళ టాపిక్ అయినా సరే వాళ్ళు మాట్లాడుకొని మీకు చెప్పేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మాస్టర్ ట్రైనర్స్ కూడా మీరు దాన్ని గైడ్ చేయాలి కానీ ఆన్సర్ చెప్పకండి. అంటే పుస్తకంలో ఎక్కడ ఉందో చెప్పండి, ఫలానా తెలుగు బుక్ లోపల ఈ పేజీలో ఉంది, ఇలా రాసి ఉంది, మీరు కూడా ఒకసారి చదువుకోండి అని చెప్పాలి. అందులోకి వచ్చిన డౌట్ అందరికీ కమ్యూనికేట్. సో మీ దగ్గర ఎవరైనా అడిగింది ఉంటే దానికి సమాధానము ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని పవర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద యువకులు, మహిళలు 9 రోజుల పాటు విశిష్ట పూజలు, హోమాలు నిర్వహించి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శోభాయాత్ర నిర్వహణలో కాలనీ మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు. ప్రతి సంవత్సరం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పవర్ యూత్ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కర్తన్ శివరాజ్ గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి గిరిజన సంక్షేమ అధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కర్తన్ శివరాజ్ తండ్రి శ్యామ్, తల్లి అరుంధతి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం శివరాజ్ మాట్లాడుతూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆర్మూర్లో మరియు ఇంటర్ విజయవాడలో, ఇంజనీరింగ్ వరంగల్లో పూర్తి చేశానని తెలిపారు. అలాగే ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో గ్రూప్ 1 పరీక్షలకు మంచి ర్యాంకు సాధించి జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా ఉద్యోగం రావడం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. వారికి ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. స్టేట్ లెవెల్లో 171 ర్యాంక్ వచ్చింది అండ్ నాకు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్ కి ప్రిపరేషన్ లో ఉండే. సో నేను 6 సార్లు మెయిన్స్ రాశాను, 4 సార్లు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ప్యారలల్ గా సివిల్ సర్వీస్ క్లియర్ కాకపోవడం వల్ల గ్రూప్ 1 కి కూడా నేను ప్రిపేర్ అయ్యాను. దాని సివిల్ సర్వీసెస్ యొక్క ప్రిపరేషన్ నాకు గ్రూప్ 1 లో చాలా హెల్ప్ అయింది. సో ఆన్సర్ రైటింగ్ ప్యాటర్న్ నాకు ఇక్కడ హెల్ప్ అవ్వడం వల్ల నాకు ఈ 171 ర్యాంక్ స్టేట్ లెవెల్లో వచ్చింది. గత 6 సంవత్సరాలుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ముంబైలో పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం మేనేజర్ హోదాలో ఉన్నాను అక్కడ. నాకు ఈ ర్యాంక్ రావడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం, హెల్ప్, వాళ్ళ యొక్క మోటివేషన్ చాలా హెల్ప్ అయింది. నేను ఒక్కటి చెప్పగలుగుతున్నాను, ప్రతి ఒక్కరు ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ని ప్రాపర్ గా ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తే సిలబస్ ని వాళ్ళు ర్యాంక్ పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నేను ఈ ఎగ్జామ్ కి మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను. నేను ఆన్లైన్ లో ఉండే మెటీరియల్స్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏది చదవాలి, ఏది చదవద్దు అనే దాన్ని చాలా సెగ్రిగేట్ చేశాను. దీనికోసం నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్, క్వశ్చన్స్ ఏం రావచ్చు అని కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి క్వశ్చన్స్ చూసి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు అని చూసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రివిజన్ కి ఈజీగా ఉండేటట్టు మెటీరియల్ ని షార్ట్ చేసేసి ప్రిపేర్ అయ్యాను. ఈ రివిజన్స్ ఎక్కువ సార్లు చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది ఆ కంటెంట్ చదివింది రెప్లికేట్ చేయడానికి ఆన్సర్ రైటింగ్. మా అబ్బాయికు చిన్నప్పటి నుంచి మాకు అసలు కలెక్టర్ కావాలని కోరిక ఉండేది. ఆయన బీటెక్ కాగానే ఆయనకు అసలు కలెక్టర్ చదువుమని ఆయనకు మేము ఎంకరేజ్ చేసాం అన్నట్టు. బీటెక్ అయిన తర్వాత జాబ్ వస్తే, అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే 6 నెలలు చేసేవారు. తర్వాత ఏమో చదువుకుంటూనే ఇంకా ఎగ్జామ్స్ రాసిండు అన్నట్టు. ఐఏఎస్సి చాలా కష్టపడ్డాడు. అసలు 4 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి రాకుంటే అసలు అది చెప్పలేనంత బాధ అనిపించింది. ఆయన కష్టం అసలు చెప్పలేనంత ఉంది. గ్రూప్ 1 రాస్తే అందులో సీట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా అధికారిగా ఎంపిక అవ్వడం అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి 9 రోజులు విశిష్ట పూజల అనంతరం నేడు అమ్మవారి శోభాయాత్ర మరియు నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కోలాటాల మధ్య నిర్వహించారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దుర్గాదేవిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, శివాజీ యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్లు పరామర్శించారు.
సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేకులపల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి వెంట రూరల్ బీఆర్ఎస్ నాయకులు, బాల్కొండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పుప్పాల శోభ, కులాచారి వెంకటేష్, రూరల్ నియోజకవర్గం మండలాల గ్రామ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పరామర్శించి తన తల్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దసరా సెలవులు ముగియడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులతో ఆర్మూర్ బస్టాండ్ కిటకిటలాడింది. 10 రోజుల పాటు దసరా సెలవులు ముగియడంతో సొంత గ్రామాలకు, కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లే ప్రయాణికులతో ఆర్మూర్ పట్టణ బస్టాండ్ సందడిగా మారింది. ప్రత్యేక సర్వీసులు సైతం ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రయాణికులకు పూర్తి సౌకర్యవంతంగా ఆర్టీసీ సేవలు అందిస్తామని ఆర్టీసీ డిఎం స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో నవయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ నిమజ్జన శోభాయాత్ర పుర వీధుల గుండా ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా తిరుమల కాలనీ నవయుగ యూత్ సభ్యులు అమ్మవారిని విద్యుత్ కాంతుల మధ్య ముస్తాబు చేసి కాలనీలోని గల్లీ గల్లీలో ఊరేగించి భక్తి శ్రద్ధలతో కోలాటాలు, నృత్యాల మధ్య అమ్మవారి శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఏర్పాటు చేసి కాలనీ వాసులమంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి నిమజ్జనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జాతర, రోడ్డి పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో దసరా తర్వాత రోజు హనుమాన్ జాతర, రోడ్డి పండుగను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 3 రోజుల పాటు జాతర కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా మేము చేసుకున్నాం, తాతల నాటి నుంచి ఉన్నది. కావున దీంతో పాటు అన్నసత్రం కూడా సాయంత్రం జరుగుతుంది. నైటు డ్యాన్స్ ప్రోగ్రాలు, నృత్యాలు సుగా జరగడం జరుగుతుంది. మా ఊర్లోని ఇదే అతిపెద్ద పండగగా జరుపుకుంటాము. ప్రతి సందర్శనం అందరము కలిసిమెలిసిగా ఉండి జరుపుకుంటాము. విభేదాలు ఏమీ లేకుండా మంచిగా జరుపుకుని విజయవంతంగా జరుపుకుంటాము. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి విగ్రహాల ఊరేగింపు మరియు శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచి చిన్నారుల డ్యాన్సులు, డీజే ధ్వనుల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి గల్లీ గల్లీలో అమ్మవారిని ఊరేగించి నిమజ్జనం చేసుకున్నామని, గ్రామస్తులు సహాయ సహకారాలు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం దుర్గామాతకు నిత్య పూజలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో శ్రీ ఘనదుర్గ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండగ సందర్భంగా దుర్గాదేవిని ఏర్పాటు చేసుకుని 9 రోజుల పాటు అమ్మవారిని మాలాధరణతో నిత్య పూజలు అందించామని చెప్పారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసుకోవాలన్న సంకల్పంతో కోలాటాలతో సంబరంగా మహిళలు సంతోషాల మధ్య అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. దుర్గాదేవి ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు, యువకులు ఉన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో అమృతధార ఆశ్రమంలో ఘనంగా చిన్నారులు మరియు యువతుల మధ్య బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమృతధార ఆశ్రమ నిర్వాహకులు నారాయణస్వామి మాట్లాడుతూ ఘనంగా బతుకమ్మ సంబరాలను ప్రాచీన కళలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఎద్దుల బండిపై బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశామని చెప్పారు. భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటల మధ్య చిన్నారులు మహిళలు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, ఆశ్రమ నిర్వాహకులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని విద్యుత్ కాంతులతో, డీజే ధ్వనుల మధ్య చిన్నారుల నృత్యాలతో భక్తి శ్రద్ధలతో గ్రామంలో గల్లీ గల్లీలో ఊరేగించారు. 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న అమ్మవారి శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రతి సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు దేవి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వీధుల గుండా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించి కోలాటాలు, డీజే ధ్వనుల మధ్య నృత్యాలతో దుర్గాదేవి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గాదేవిని ఏర్పాటు చేసి 9 రోజులు నిత్య పూజలు అందించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి వేల్పూర్ మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మొండి అశోక్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా వేల్పూర్ మండల కేంద్రంలో సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందులో మొదటి బహుమతి గెంజ్ టీం, రెండో బహుమతి జీకేఆర్ఎస్ టీం, మూడవ బహుమతి ఆర్జీవై టీం గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్క జట్టు క్రీడా స్ఫూర్తిని చాటాలని, క్రీడల వల్ల యువతకు మంచి వ్యాయామం, ప్రశాంతత, దృఢత్వం ఏర్పడుతుందని తెలియజేశారు. ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంకరేజ్ చేయాలని, క్రీడా పోటీలు నిర్వహించే వారికి నా వంతు సహాయ సహకారం ఉంటుందని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మదన్, శ్రీకాంత్, నరేష్, డెనీ, సాయి, విఘ్నేష్ మరియు గేంజ్ టీం, జీకేఆర్ఎస్ టీం, ఆర్జీవై టీం సభ్యులు, వేల్పూర్ యువకులు పాల్గొన్నారు. ఇక్కడి వాతావరణంలో ఇక్కడ క్రీడలు కొనసాగించినందుకు ఆర్గనైజర్ మదన్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచి క్రీడలు అనేది మనకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. తగ్గిపోతున్నాయి, ఫోన్లకు ఎక్కువ అలవాటు అవుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడలు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడున్న నరేష్ కానీ, మదన్ కానీ, శ్రీకాంత్ కానీ అందరినీ కోరుకుంటూ ఎలాంటి క్రీడల గురించి ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఎప్పుడు ముందుంటానని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. భీమ్గల్ పట్టణంలోని హనుమాన్ యువజన సంఘం నందిగల్లి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. దుర్గాదేవి శోభాయాత్రలో ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో పాల్గొన్నారు. తరువాత బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, భీమ్గల్లోని నక్షత్ర యువజన సంఘం మరియు నందిగల్లి, ఎర్రోడు గల్లి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో కళాకారులు పోతరాజుల వివిధ రకాల వేషాలతో భక్తులను ఆకట్టుకున్నారు. యువకులు, మహిళలు, పిల్లలు భక్తి పాటలతో నృత్యాలు చేశారు. చిన్న పిల్లలచే దాండియా కోలాలు వేస్తూ గ్రామస్తులను ఆకట్టుకున్నారు. వీటితో పాటు డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాలతో మహిళలు 200కు పైగా బోనాలతో, మంగళ హారతులతో అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అర్చకులు రఘుపంతులు మాట్లాడుతూ హనుమాన్ యువజన సంఘం నిర్వహించి 20 సంవత్సరాలు అవుతుంది.
ఈ నవరాత్రుల్లో అమ్మవారి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నవరాత్రుల్లో మహిళలు పురుషులు ఉపవాసాలుంటూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రత్యేక పూజ, కుంకుమార్చనలు, హోమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ న్యూస్ సభ్యులు లింబాద్రి రెడ్డి, గంగస్వామి, లింబన్న, సాయి, రాజన్న, మల్లేష్, గంగాధర్ మరియు హనుమాన్ న్యూస్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో కొండ ప్రాంతం స్వామివారి గోవింద నామస్మరణతో లింబాద్రిగుట్ట మారుమ్రోగింది. శనివారం ద్వాదశి శుక్లపక్షం కావడంతో భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాలైన కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి, మెట్పల్లి, జగిత్యాల నుంచి భారీగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త పాదసారథి భక్తులకు పూజలు నిర్వహించి అన్న ప్రసాదాలు అందజేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ముగిసిన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గల్లీ గల్లీలో అమ్మవారి విగ్రహ ఊరేగింపు, శోభాయాత్ర నిమజ్జనం. బాల్కొండ నియోజకవర్గంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల విధి విధానాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచనలు. మిద్దపల్లి గ్రామంలో ఘనంగా హనుమాన్ జాతర, రోటి పండగ సంబరాలు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, పలు రాజకీయ ప్రముఖులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.